కుట్రపూరిత వాగ్దానాలు కాంగ్రెస్కే సాధ్యం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. మహబూబ్ నగర్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సింధు హోటల్ దగ్గర జరిగిన దీక్ష దివస్లో మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే తెల్లకొల్ల లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. దీక్ష దివస్లో భాగంగా కేసీఆర్ చిత్రపటానికి పాల అభిషేకం చేశారు. దీక్షా దివస్లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ప్రభుత్వం చెప్పేటివన్నీ అబద్ధాలే. రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదీ రాలేదని విమర్శించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం గత సంవత్సరం కింద టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి చింతకుంట నుండి కురుమూర్తి మధ్యాహ్నం నిర్మించినటువంటి బ్రిడ్జి టీఆర్ఎస్ హయాంలో 55 కోట్లతో నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బీటీ రోడ్ దానికి నిర్మించి మొత్తం వారే చేసినట్టు శిలాఫలకం వేసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయానికి పింఛన్లు కూడా మంజూరు చేయట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం చెప్పేటివన్నీ అబద్ధాలని, ఎన్నికల వాగ్దానాల 6 గ్యారంటీలు 1 మాత్రమే చేశారని అన్నారు. అది కూడా ఉచిత బస్సు మాత్రమే అని చెప్పారు. మిగతావి ఏం చేయలేదని వివరించారు. అలాగే ఈ రోజు వాళ్ళు జరుగుతున్నటువంటి రైతు పండుగ రైతే రాజు అని చెప్పినవన్నీ అబద్ధాలే అని ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే చిన్న జ్ఞాపకం ఉన్న కూడా భద్రపరుచుకోవాలి. అది పెద్ద చరిత్ర. ఒక 100-200 ఏళ్ళ తర్వాత 200 ఏళ్ళ తర్వాత రాష్ట్రం ఏర్పడదు. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర మొత్తంలో రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు వాళ్ళు ఏదైనా చరిత్ర రాసిపోయారు పుస్తకాలు, అదే నిజం అనుకుంటారు. కానీ సజీవ సాక్ష్యాలు ఏముంటాయంటే ఆ రోజు పేపర్ కటింగ్ కావచ్చు, వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు. ఇంతకుముందు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు బుక్ చూపించి ఒక విలేజ్ లో వాళ్ళు డిసెంబర్ లో పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకుని ఇట్లా చేసుకోకు, డిసెంబర్ 3 తర్వాత చేసుకో, ఎందుకంటే తొలగి బంగారం వస్తుంది. హాస్టల్స్ లో మేము ఎక్కడైనా పోతే సీట్ రావాలని చెప్పి కొట్లాడుతుంది. ఇలా హాస్టల్లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నాం. ఇలా హాస్టల్లో ఎవరైనా జాయిన్ కావాలంటే వణుకుతున్నారు. ఆ పిల్లలు తీసుకొచ్చుకుంటాం సార్ అని. మధ్యాహ్నం భోజనం బాగుందా, ఎంత పెట్టుబడి పెట్టింది అర్థం, ఆ పెట్టుబడి దగ్గర వచ్చిందా లేదా. ఆ రోజు 20 ఎకరాలు ఉంటే 2 లక్షలు బ్యాంకులో పడేది. పెట్టుబడి వల్ల అటు అయినా కూడా ఈ 2 లక్షల లాభం వచ్చింది రైతు. ఇలా రైతులు ఏడుస్తున్నాడు. 6 స్లాబ్లు వేసి గోడలు కట్టించిపోయినాం. ప్లాస్టింగ్ చేయడానికి సంవత్సరమే. భగీరథ కాలనీ కాడ ఆ బ్రిడ్జి షాకి చేసి సగం వేసినాము. ఆ సగం దానికి పిల్లలు చెప్పాను. పక్కనే R&D గెస్టల్ కార్డు పోయింది. మార్కెట్ రైతుల గురించి అది మంచిగా హోల్సేల్ మార్కెట్ లాగా చేద్దామని ఎందుకలా మా కేసీఆర్ పార్కును మయూరు కేసీఆర్ పార్కు కేసీఆర్ తీసి పడేసినట్టు పోయినప్పుడు నాకు కనిపించదు. ఏ గవర్నమెంట్ చేసింది చూడ, నువ్వు పేరు తీసేసినంత మాత్రం అయిపోతా. మేము 3-4 ప్లేసుల్లో ఇల్లు కట్టినాం. కేసీఆర్ 100%. ఇలా మనం లగచర్లలో దాదాపు 700 ఎకరాల భూమి ఎందుకు తీసుకున్నాం, ఏమో రాలే. మనమే ఆ గిరిజనులకు అండగా నిలబడ్డాం. చాలా మంది అన్నారు, అరే గిరిజనులు సగం మంది దళిత మంది రాలేదు, ఓటేళ్ళు అంటే ఇప్పుడు